వాళ్ళ టెంపుల్. సన్ను, మూను, థండరు, స్టాము, కాన్స్టలేషన్స్ అన్నీ పూజిస్తారంట వాళ్ళు. వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అంతా ట్రిపిజాయిడ్ ఫామ్లో ఉంటుంది. ఒక స్టోన్కి ఇంకో స్టోన్కి మధ్యలో ఏమీ మోర్టల్ అలా ఏముండదు. అలా స్టాకప్ చేసుకొని పోతారు. సో దట్ వాళ్ళు ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఏమీ కూలిపోకుండా ఇట్లా కట్టేవాళ్ళంట. తర్వాత కొలోనియల్ స్పానిష్ వాళ్ళు ఆక్రమించినాక వాళ్ళు పైన ఇట్లా మార్చేసుకున్నారు మరో తగ్గట్టు కాలమ్స్. ఇదంతా కొలోనియల్. ఈ వాల్స్ కింద వాల్స్ వరకు ఇదంతా ఇంకా సివిలైజేషన్ వాళ్ళది. ఇదంతా కొలోనియల్ వాళ్ళు స్పానిష్ వాళ్ళు వచ్చినాక వాళ్ళు మార్చేసుకున్నారు. పెయింటింగ్స్ ఇట్లా వేసేసుకొని ఇన్కన్ వాల్స్ మీద పెయింటింగ్స్ వేసేసి. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇది కొలోనియల్ వాళ్ళ చర్చ్ అన్నట్టు. ఇది వాళ్ళ బిషప్ అన్నట్టున్నారు. ఇది వాళ్ళ పెయింటింగ్స్. ఇన్కమ్స్ వాళ్ళ దగ్గర చాలా సిల్వర్, గోల్డ్ ఉంటే అదంతా స్పానిష్ వాళ్ళు తీసేసుకొనేసి వాళ్ళు చర్చెస్లో గోల్డ్, సిల్వర్తో డెకరేట్ చేసేసి ఇలా చేశారన్నమాట. సో దట్ ఇన్కమ్స్ వాళ్ళని క్యాథలిక్ రిలీజియన్లోకి కన్వర్ట్ చేశారు ఇట్లా. అది కాకుండా ఇన్కమ్ వాళ్ళకి మిర్రర్ అనే కాన్సెప్ట్ లేదనమాట. వీళ్ళు స్పానిష్ వాళ్ళు వచ్చేసి మిర్రర్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ మొహాల్ని ఫస్ట్ టైం మిర్రర్లో చూసుకునేటట్టు చేసి ఇన్కమ్స్ వాళ్ళని క్యాథలిక్ రిలీజియన్లోకి కన్వర్ట్ చేశారు. సిటీ టెంపుల్ ఆఫ్ సన్ బయట నుంచి టెంపుల్ ఆఫ్ సన్. ఇక్కడ రోడ్స్ చూసారా, మొత్తం ఇట్లా కాబుల్ స్టోన్స్ లాగా ఉంటాయి. మనలాగా తార్ రోడ్స్ ఉండవు. ఈ స్పానిష్ వాళ్ళు వచ్చినాక అట్లాగా మొత్తం కన్స్ట్రక్షన్స్ మీదంతా అలా పెంకులు పెట్టేశారు. అట్లా ఇది చూడండి, కార్న్ ఎంత పెద్దదో, మన బొటన్ మీద అంత ఉంది సైజ్. ఇది టెంపుల్ ఆఫ్ సన్ పక్కన ఉన్న గార్డెన్ లాగా. దిస్ ప్లాజా ది అరమాస్, ది మెయిన్ సెంట్రల్ స్కూల్. ఈ ప్లేస్ వచ్చేసి సక్సేవాయాం, ఇన్కన్ వాళ్ళ ఫోర్ట్. ఇది బేసిక్. ఇక్కడికి సిటీ నుంచి హైకింగ్ చేసుకుంటూ రావచ్చు, లేదా కార్లో రావచ్చు. మేము కార్లో వచ్చు. డిఫరెంట్ యాంగిల్స్గా ఇంక్లైన్ చేసి అట్లా పెట్టారు. ఈ సన్ ఫెస్టివల్ రెడీ చేస్తున్నారంట. ఈ పిరమిడ్స్ ఇట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు. వాల్స్ వచ్చేసి ఆ స్టోన్స్ ఉంటాయి, పెద్ద స్టోన్స్. అది 8 కిలోమీటర్స్ దూరంలో క్వారీ ఉంటుందంట. ఆ క్వారీలో షేప్ చేసేసి తీసుకొచ్చేవాళ్ళంటే పైకి. ఇది కూస్కో సిటీ కింద ఉంది. ఈ లొకేషన్ పైన ఉంది. ఈ స్టోన్స్ పైకి తెచ్చేటప్పుడు వచ్చేసి కింద చిన్న స్టోన్స్, దానిపైన పెద్ద స్టోన్స్ పెట్టి కింద నుంచి జనాలు తోసేవాళ్ళంట. పైన థ్రెడ్స్, రోప్స్ పెట్టేసి లాగేవాళ్ళంట. వాళ్ళకి ఎనర్జీ తెప్పించడానికి లేడీస్ వచ్చి ఫుడ్ అవి తయారు చేసేవాళ్ళంట. ఇంకా వాళ్ళకి ఎంతో తేయడానికి మ్యూజిక్ అవి ప్లే చేసేవాళ్ళు అనమాట. దట్ ఈస్ హౌ దే యూస్ టు కన్స్ట్రక్ట్ దిస్ ఫోర్ట్. డిఫరెంట్ ఎడ్జెస్ ఆఫ్ స్టోన్స్ అలా కింద నుంచి అలా చేసేవాళ్ళు. అలా ఇంకన్ వాళ్ళ హౌస్ అలా ఉండేవాళ్ళు. అట్లా కట్టుకొనేసి స్టోన్స్ వాల్స్ పైన అలాగా గుడిసిలాగా. Grass. Okay. No vacation. No salary.
ఇది అల్పాకాస్ అన్నమాట. ఇక్కడ దొరికే ఇక్కడ 2 యానిమల్స్ దొరుకుతాయి. ఒకటి అల్పాకాను, ఒకటి లామాస్. దిస్ ఈజ్ అల్పాకా. ఇది మనకు చిన్నవి ఉంటాయంట, లామాస్ పెద్దవి ఉంటాయి. ఇక్కడ అన్ని గ్రాస్ కటింగ్ అవే. మనకు గ్రాస్ కటింగ్ అదే చేస్తుంటాం, మనం ఏమైనా చేయగలి. ఇక్కడ దే ఆర్ హెల్పింగ్ అస్. ఇది చూస్తే అవి అలా ప్రిసెస్గా కట్ చేసి కావాలని పెట్టారనమాట, ఎందుకంటే ఎర్త్క్వేక్స్ రెసిస్టెంట్ కోసం. శ్లోక్ Subscribe to my dad's channel. Por llegar tarde a clases. A ver, una foto con la familia juntos, vamos. సో అందుకని Sabor a chicha. ఇక్కడంతా వచ్చేసి రిచువల్స్ చేసేవాళ్ళు అనమాట. ఇన్కన్స్ ఇప్పటికీ ఒక 200-300 మెంబర్స్ ఉన్నారనమాట. వాళ్ళకి ఓన్లీ ఇన్కన్ లాంగ్వేజ్ వచ్చి వాళ్ళు దే డోంట్ నో స్పానిష్ ఆల్సో. సో వాళ్ళు ఫుల్ మూన్ డే రోజు వచ్చేసి రిచువల్స్ చేస్తారనమాట. ఫస్ట్ వచ్చేసి మెడిటేషన్ చేసుకుంటారంట, తర్వాత గాడ్కి ఆఫరింగ్స్ చేస్తారంట. ఆఫరింగ్స్ అంటే బేసిక్గా ఫుడ్, అలాగా యానిమల్స్ని బలియటం, అట్లా నరబలి కూడా చేస్తారంట. కాకపోతే ఏదైనా కెటాస్ట్రఫీ వస్తే అప్పుడు చేస్తారన్నమాట. సన్ టెంపుల్ అంట, అదర్ సైడ్ ఈజ్ మూన్ టెంపుల్. సో వాళ్ళకి ఏంటంటే ఫుల్ మూన్ డే రోజు వచ్చేసి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అనేసి ముందర వచ్చి మెడిటేషన్ చేసుకుంటారు. సో దట్ బ్యాడ్ ఎనర్జీ మొత్తం పోతుంది అన్నమాట. ఈ స్నో క్యాప్ మౌంటైన్స్ని మిమిక్ చేశారనమాట. బేసిక్గా స్నో క్యాప్ మౌంటైన్స్ నుంచి మెగ్నీషియం వస్తుందంట. సో వాళ్ళకి చాలా ఇచ్చింది నేచర్ అనేసి ఇక్కడ ఇట్లా రెప్లికా చేసేసి ఇక్కడ వర్షిప్ చేస్తారు. ఇప్పుడు రీఇన్కర్నేషన్ బిలీవ్ చేస్తారనమాట ఈ ఇంకా సివిలైజేషన్ వాళ్ళు, అంటే మళ్ళీ బతుకుతారు అనేసి. ఎప్పుడైనా వాల్కనోస్, ఎర్త్క్వేక్స్ అలాంటివి వచ్చినప్పుడు నరబలు ఇస్తారంట, లేకపోతే అది ఇవ్వరంట. Por eso el altar en la roca está tallado en forma de un sofá para momificar a estos muertos. టెంపుల్ ఆఫ్ హ్యాపీనెస్ నుంచి కూస్కో సిటీ వ్యూ. టెంపుల్ ఆఫ్ హ్యాపీనెస్. Shlok and Dipti are very happy today because they visited Temple of Happiness. See the beautiful Cusco City. Siendo Perú un territorio tan grande, actividades muy principales que son pues Cusco y Lima. We are visiting Tambo Machai, Temple of War. Local people వాళ్ళ డ్రెస్ En todas las ciudades se han construido muchas terrazas. Por eso no ha habido hambre en aquellos tiempos. Esto está escrito en las crónicas. Nos faltan algunas personas. Okay. ఉత్తరాంచల్ వెళ్తే వార్ కాదండి, టెంపుల్ ఆఫ్ వాటర్ అంట. దిస్ ఈజ్ హౌ దే ప్రిజర్వ్ వాటర్. హిల్స్ నుంచి వచ్చే వాటర్ని ప్రిజర్వ్ చేసేవాళ్ళు. ఇక్కడ వీళ్ళు 4 ఎలిమెంట్స్ని ప్లే చేస్తారంటే ఎర్త్, ఫైర్, వాటర్, ఎయిర్. అందుకని పైన 4 కేవ్స్ పెట్టారు. ఇది వాటర్, టెంపుల్ ఆఫ్ వాటర్. అందుకని వాటర్ ఇట్లాగా బేసిక్గా స్నో క్యాప్ మౌంటైన్స్ నుంచి వాటర్ని ప్రిజర్వ్ చేసేసి ఇట్లా యాక్విడక్ట్ లాగా ఇట్లాగా పంపిస్తారు. ఇది వచ్చేసి ఇక్కడ వీళ్ళు రిచువల్స్ చేస్తారనమాట. సో ఈ వాటర్ టెంపుల్ ఆఫ్ వాటర్కి ఎదురుగానే వాళ్ళ ప్రీస్ట్ వాళ్ళ హౌస్ అలా ఉంటుంది అన్నమాట. ఇది కూస్కోకి వెళ్ళేటప్పుడు షాప్లో ఆపారు. వూల్, అల్పాకా వూల్ ఇట్లా వేసుకుంటారు ఇక్కడ వాళ్ళందరూ. స్వెటర్స్ బేసిక్గా, సంథింగ్ లైక్ షాల్స్. La diferencia entre la lana de alpaca y el acrílico. Aquí nos van a traer el matecito de muña.
artistic skills. Y si hay problemas hidráulicos, también está aquí a la derecha en la subidilla. Sweaters. Los servicios higiénicos. Just in case, for the వీళ్ళు వచ్చేసి బోర్డు చూడండి. Short legs, short neck, Toys. short and rounded head, smooth and rounded ears. Look at the forehead, too much wool, like this one. That one is known as alpaca suri. Alpaca suri. ఇక్కడ ఉండే యానిమల్స్ అల్పాకా రిప్లికాస్, Natural dreadlocks. అల్పాకాస్, లామాస్. Look at the forehead, also French. Natural dreadlocks everywhere. నైట్ వ్యూ ఆఫ్ ప్లాజా ది అరమాస్. పొద్దున బాగుంటుంది, రాత్రి కూడా బాగుంటుంది. ఇదంతా స్ట్రీట్స్ ఆఫ్ కూస్కో. ఇంకా డాన్స్ చేస్తున్నారు. ఈ మంత్ అంతా సెలబ్రేషన్స్ ఉంటాయి. ఆయన ఇంకా కింగ్. దిస్ ఇస్ ది cathedral. మార్నింగ్ వెళ్ళాము, మధ్యాహ్నం వెళ్ళాము. ఇంకా కింగ్. ఇదంతా సెలబ్రేషన్స్ ఉంటాయి. డాన్సెస్. ఓకే, see the Inca king. information. ఈ క్యాథెడ్రల్కి పక్కనే బ్రెజిల్లో వన్ ఆఫ్ ది వరల్డ్ క్రైస్ట్ రిడీమర్, జీసస్ క్రైస్ట్ అలా నిల్చొని ఉంటుంది. సో సేమ్ అదే ఇక్కడ మేము వచ్చేసాము హిల్ పైన. నుంచి జూపిటర్, వీనస్. సో తక్కువ బ్రైట్ ఉన్నది జూపిటర్, ఎక్కువ బ్రైట్ ఉన్నది వీనస్. జూపిటర్ ఇస్ the largest planet in our solar system. It has 11 comets. European style streets in Cusco. Hey Shlok. Hi.